Namaste. Welcome to our program Tamasoma Jyotirgamaya. Friends, we already present a program under the name of Art of Parenting into 5 episodes to you. Many viewers shared their views with us, mostly the parents or teachers connected to this program. Thank you very much. Teachers, in their conversation, they express their views like this. Madam, విద్యా వ్యవస్థ గురించి ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, తల్లిదండ్రులని ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా ఇచ్చారు. తర్వాత విద్య గురించి ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అని చాలా మంది తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ఫ్రెండ్స్. విద్య అంటేనే విలువతో కూడినది. ద ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్ అంటారు. సో ఇప్పుడు విద్యలో విలువ గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది చెప్పండి. అంటే ఖచ్చితంగా విద్య విలువతో కూడినటువంటిది లేదు అని చాలా మంది విఘ్నులు ఈ సమాజంలో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే యునెస్కో వాళ్ళ దాని ప్రకారము విద్య యొక్క డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం. ఆన్ ద హోల్ దట్ physical, emotional and ethical integration of individual into a complete man is fundamental aim of education. This is the definition given by UNESCO. So, how education should be? A physical, emotional and ethical. శారీరక, మానసిక మరియు విలువలతో కూడినటువంటిదే విద్య అని అంటున్నారు. అటువంటివన్నీ తెస్తేనే ఒక వ్యక్తిలో అది సంపూర్ణమైన విద్య అంటారు. మన పూర్వీకులు ఏనాడో చెప్పారు విద్య గురించి. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రమాప్నోతి ధనాధర్మం తతసుఖం. అంటే విద్య అనేది మొదట ఏమివ్వాలి? వినయాన్ని ఇస్తుంది. ఆ వినయం అనేది అంటే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని. ఆ వినయం వారికి సమాజంలో ఒక యోగ్యతని, ఒక పాత్రని, ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుంది. దాని వలన అతను ధనాన్ని సంపాదించుకోగలడు. పాత్ర మాప్నోతి ధనా, ధనం ఉంటే వ్యక్తి తాను బతికి ఆ ధనాన్ని విధేయైన సరైన ధర్మాచరణకు ఉపయోగపడతాడు. దాని వలన ధనాధర్మం తతసుఖం, దాని వల్ల అతనికి సుఖాలు సంతోషాలు కలిగి వ్యక్తి మంచి స్థితిలో ఉంటాడు అనేది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అయితే నౌ ఎవ్రీబడి ఆర్ స్పీకింగ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. వై? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈస్ ద బేస్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ ద బేస్ ఈస్ గుడ్, we can go for any multiple, we can go for arranging how many stores we want. But if the base is not good, total building will collapse. వ్యక్తి జీవితంలో ప్రాథమిక విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంటే విద్యార్థి దశలోనే విలువలు, విద్యార్థికి సంస్కారము, ఇవన్నీ విద్యతో పాటి కలిగించేదే సరి అయిన విద్య. ఎప్పుడైతే విద్యతో పాటి సంస్కారం వ్యక్తికి వస్తుందో వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా గౌరవాన్ని పొందగలిగే స్థితిలో ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైందండి? మామూలుగా క్షరము అంటే నాశనము కానిది అక్షరము. అక్షర జ్ఞానాన్ని పొందిన వాడిని సాక్షర అంటాం. కానీ దాన్ని తిప్పేస్తే ఏమైతుంది? సాక్షర, రాక్షస. మామూలు తెలివితేటలు లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు చేసే మోసాల కంటే విద్య ఉన్నవాడు చేసే మోసాలు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎందుకు సాక్షర రాక్షస స్థాయికి దిగజారిపోయాడు? దిస్ ఈస్ రైట్ టైమ్ టు థింక్ ఎవ్రీ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ద సొసైటీ ద బేసిక్ రీజన్ for this. Let us see the ancient glory of India in the field of education. Friends, when our neighboring countries are not in a position to possess the basic primary education, at that time in India
the universities are excelled. మన చుట్టుపక్కల దేశాల్లో కనీస ప్రాథమిక వసతులు విద్యా వ్యవస్థలో లేనప్పుడే మన భారతదేశంలో విశ్వవిద్యాలయాలు, నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉండే. Many children from outside countries, they used to come to possess education here. And we are excel in scientific field in such a way that Albert Einstein commented like this: భారతదేశము సాంకేతిక విద్యలో తన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ లేనట్లయితే మన విజ్ఞాన శాస్త్రము ఇంత అభివృద్ధి అయి ఉండేది కాదు అని చెప్పినారు. చరకుడు, వరాహమిహిరుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, ఇటువంటి వాళ్ళని ఎవరిని తీసుకున్నా, నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ ఫీల్డ్, టెక్నికల్ ఫీల్డ్, సైంటిఫిక్ ఫీల్డ్, everything, the roots are from our Indian education. We always praise Wright brothers for invention of aeroplane. But if we go to Ramayana, have you heard about Pushpak Vimana? What is the concept of Pushpak Vimana? విమానం ఆ రోజుల్లోనే ఉంది. వేల సంవత్సరాల కిందట ద్వాపర యుగంలోనే విమానాలు వాడిన ఘనత మనది, భారతదేశానిది. అందుకు సరైన ఆధారాలు, సాక్ష్యాధారాలు కూడా ఇప్పటికీ శ్రీలంకలో మనకున్నాయి. మరి ఎక్కడ మనం ఏ విధంగా తీసుకుంటే విద్యా వ్యవస్థలో గాని సాంకేతిక వ్యవస్థలో గాని వెనుకబడినాం. సుశ్రుతుడు ముక్కు ప్లాస్టిక్ సర్జరీ ఆ కాలంలోనే చేశాడు. ఇంకా వ్యాస మహర్షి భారతాన్ని తీసుకుంటే గాంధారి గర్భాన్ని 100 ముక్కలైన గాంధారి గర్భాన్ని 100 కుండల్లో పెట్టి సంరక్షించినాడు. ఈజ్ ఇట్ నాట్ టెస్ట్ ట్యూబ్ నాలెడ్జ్? సో వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్. But what happened to our glory of education? Let us analyze the root cause. Friends, when Britishers entered in our country, they are struggling a lot to adopt, to inject their culture into Indian minds and hearts, but they failed a lot. So they showed the responsibility to Lord Macaulay, one of the Governor General. So the Lord Macaulay, very intelligent, he just go around the India 4 sites and he made one report. And this report in the year 1835 he submitted in British Parliament. The report is like this: నేను భారతదేశం అంతటా 4 మూలలా వెతికి పరీక్షించి చూశాను. ఇక్కడ వ్యక్తుల్లో ఉన్న గొప్పతనం నైతిక విలువలు. అందుకే వీరిలో సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. తాము చేసే పని పట్ల అంకిత భావం ఉంది. తాము చేసే ప్రతి పని వెనుక సమాజ హితాన్ని, దేశ హితాన్ని ఆలోచించే సంస్కారం వీళ్ళకుంది. దీనికి కారణం వీళ్ళు చదివే సంస్కృత విద్య, వీళ్లకున్న ఆధ్యాత్మిక విద్య. ఇది వీళ్ళలో ఎంత పెనవేసుకొని పోయింది అంటే ఇది వీరి యొక్క జీవన విధానం అయ్యింది. ఇది వ్యక్తుల్లో నైతిక విలువల్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది. ఇది దేశం పట్ల అంకిత భావాన్ని కలగజేస్తోంది. కాబట్టి మనము మన యొక్క తత్వాన్ని భారతీయుల్లో చొప్పించాలంటే, మన సంస్కృతాల్ని, సంప్రదాయాల్ని ఈ భారతీయ హృదయాలలో, వీళ్ళ మైండ్లలో చొప్పించాలి అంటే ఫస్ట్ we have to break the backbone of the Indian education system. So this is the report given by Lord Macaulay in the British Parliament. See friends, how intelligently he analyzed the Indian education. Now we are unable to know our glory of India. భారతదేశం యొక్క పరిజ్ఞానాన్ని, భారతదేశం యొక్క విద్యా వ్యవస్థని మనము పసిగట్టలేకపోయినాం, కానీ ఒక విదేశీయుడు పసిగట్టాడు. సో ద కాన్స్పిరెన్సీ ఈజ్ స్టార్టెడ్ ఆన్ దట్ డే ఆన్వర్డ్స్.
So they decided to give the English medium to adapt to the English medium in a Indian education system. భారతీయ విద్యా వ్యవస్థలో ఆంగ్ల విద్యని చొప్పించాలని ఆ రోజు వాళ్ళు అనుకున్నారు. మన పైన విజయం సాధించారు. సో తర్వాత మనం ఎలా తయారైనామంటే మనము మన పాస్ట్ గ్లోరీని మర్చిపోయినాం. ఆంగ్లేయ విద్యలో ఏముందో అదే నేర్చుకుంటూ వచ్చాం. కేవలం విద్యను నేర్చుకుంటూ వచ్చాం. There is a great saying in English, mind is not like a vessel. It is not a vessel to fill it. It's a fire to ignite. ఇటువంటి ఫైర్ ఒకప్పుడు మన విద్యా వ్యవస్థ మనకిచ్చింది, మన పూర్వీకులకి. కానీ just we are dumping the knowledge. Only we have the data. We don't have application in day-to-day life. This is the root cause why the highly educated people are committing crimes. Very casually we are telling, anta chadukunnaru samskaram ledu, anta chadukunnaru idi ledu, but it is there in our blood, it is there in our heart. చదువు సంస్కారం ఒకటే అనేది మన మనసులో ఉండిపోయింది, బయటకు అనేస్తున్నాం. బట్ we are not following it, we are not thinking of that. Now we have to think about the value of education. Education is not different, value is not different. It should be interlinked. When every person can possess the education and the values at the same time, the nation, the society will excel. The society will excel like anything. So friends, let us see in this context what Gandhiji commented on education. The real difficulty is that people have no idea of what education truly is. We assess the value of education in the same manner as we assess the value of land or shares in the stock exchange market. See how valuable education. This commented by Gandhiji in the year 1931. It means almost 80 to 90 years back. The actual picture now we are able to see how intelligently he assessed the education system once you think parents. So మనం అప్పటికి ఎలా పరిణితి 1835 తర్వాత 1935 కి ఈ 100 సంవత్సరాల్లో ఎటువంటి మార్పులు వచ్చినాయి అంటే విద్యని మనము తూకం వేస్తూ వచ్చాం. ఏ ఉద్యోగం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎటువంటి విద్యని సంపాదిస్తే మన పిల్లవాడు ఉన్నత స్థితిలోకి పోగలడు అని. సో హౌ ద ఇండియన్ గ్లోరీ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు విద్య వేరు కాదు, విలువలు వేరు కాదు, విద్యతో కూడిన విలువలు ఉండేవి. విద్య అంటేనే విలువలతో కూడింది. కానీ ఇప్పుడు రెండిటికి పొంతం లేకుండా పోయింది. నౌ ఇట్ ఈస్ రైట్ టైమ్ టు ఎన్హాన్స్ ద వాల్యూస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. Every parent, every citizen, every teacher should feel and give their contribution in this field to society. Hope in our further episodes still we are going to know how to enhance the values in the education field. What is the contribution of the citizen of India? Every citizen of India will come to know, friends. So let us hope we all together will bring the Indian glory in the educational system. Thank you.